స్థానిక సంస్థల ఎన్నికల్లో సంతానం నిబంధన ఎత్తివేత. ఎంతమంది పిల్లలున్నా పోటీ చేయొచ్చు. సర్పంచ్, వార్డు సభ్యులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు వర్తింపు. సిద్ధమైన సవరణ ఆర్డినెన్స్ జారీకి అవకాశం అట. సో ఇంతకుముందు ఇద్దరు పిల్లలు ఉంటేనే పోటీ చేయాలి, లేకపోతే ఎక్కువ మంది పిల్లలు ఉంటే పోటీ చేయడానికి అవకాశం లేకుండా ఉండే. దానికి ఒక కట్ ఆఫ్ ఇయర్ కూడా ఉన్నది. ఆ ఇయర్ తర్వాత నుంచి ఎవరెవరైతే ఎక్కువ మంది పిల్లలు ఉంటారో వాళ్ళకి పోటీ చేసే అవకాశం లేదు. సో ఆ నిబంధన ఎత్తేసిరు. మీకు ఇద్దరుండని, ముగ్గురుండని, నలుగురు పిల్లలు ఉండని మీకు పోటీ చేసే అవకాశాన్ని కల్పిస్తూ ఒక ఆర్డినెన్స్ తీసుకురాబోతున్నారట. ఇగో పంచాయతీరాజ్ సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇప్పటిదాకా ఉన్న ఇద్దరు పిల్లల నిబంధనను ఎత్తేయబోతున్నారు. ఇక నుంచి ఎంతమంది ఉన్నవారైనా సరే సర్పంచులు, వార్డు సభ్యులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలుగా పోటీ చేయొచ్చు. ఈ మేరకు పంచాయతీరాజ్ చట్టానికి సవరణ చేయబోతున్నారు. ఈ మేరకు బిల్లు కూడా సిద్ధమైంది. ఇప్పట్లో శాసనసభ సమావేశాలు లేకపోవడంతో దీన్ని ఆర్డినెన్స్ రూపంలో తీసుకురాబోతున్నారు. 2019లో మున్సిపాలిటీ ఎన్నికలు జరిగినప్పుడు మున్సిపల్ చట్టాన్ని సవరించి ఆ ఎన్నికల్లో పోటీ చేసిన వాళ్లకు సంతాన పరిమితి నిబంధన ఎత్తేసిరు. ఇప్పుడు పంచాయతీరాజ్ సంస్థలకు కూడా ఆ నిబంధన ఎత్తేస్తున్నారు. 1995కు ముందు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే వారికి సంతాన పరిమితి నిబంధన లేదు. సో 1995 తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెచ్చిన చట్టంలో ఇద్దరు పిల్లల నిబంధన చేర్చారు. ఇప్పుడు ఎక్కడ ఇద్దరు ఆ పైన పిల్లలు ఎవరుగా అంటున్నారు? ఎక్కడో ఒక దగ్గర ఉంటే ఉండొచ్చు, కానీ ఇప్పుడు మారుతున్న కాలానికి అనుగుణంగా అసలు ఇంకా ఒక్కరు లేదా ఇద్దరు అన్న లైన్లోనే ఉన్నారు. సరే, ఈ నిబంధన ఆనాడు తీసుకొచ్చారు జనాభాని దీన్ని అంతా కట్టడి చేయడానికి. మొత్తానికి ఆ నిబంధన వాళ్ళు ఎత్తేయబోతున్నారట. ఒక ఆర్డినెన్స్ తేయబోతున్నారు.